Good morning, students. Very good morning, students. In today's class, let us go for taxonomical resources. అంటే వర్గీకరణ వనరులు. అందులో ముందుగా హెర్బేరియం. హెర్బేరియం అంటే ఏంటి? వాట్ ఈజ్ హెర్బేరియం? ఏ కలెక్షన్ ఆఫ్ డ్రైడ్ అండ్ ప్రెస్డ్ ప్లాంట్ అరేంజ్డ్ according to the classification system and available for study or reference is known as herbarium. సేకరించి ఎండించి నిర్దిష్టమైనటువంటి అట్టముక్కల మీద అతికించి భవిష్యత్తులో దాని అధ్యయనానికి ఉపయోగపడేలాగున ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రదేశాన్ని హెర్బేరియం అని పిలుస్తారు. బహువచనంలో ప్లూరలీ ఇట్ ఈజ్ కాల్డ్ హెర్బేరియా. ఈ హెర్బేరియం అనేటువంటి పదాన్ని మొట్టమొదటిగా లిన్నేయస్ గారు ఉపయోగించారు. అండ్ దీస్ స్పెసిమెన్స్ మే బి హోల్ ప్లాంట్ ఆర్ ప్లాంట్ పార్ట్స్ అండ్ దీస్ విల్ యూజువలీ బీ ఇన్ ఏ డ్రైడ్ ఫార్మ్ మౌంటెడ్ ఆన్ ఏ షీట్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ సైంటిఫిక్ కలెక్షన్ in continuous expansion of plant specimens which are carefully dried, labeled and conveniently treated for its permanent preservation. Its research work focuses on the collection of plant specimens which are catalogued and stored according to an orderly and systematic botanical classification. They are also dried, preserved, ఐడెంటిఫైడ్, లేబుల్డ్ అండ్ కంప్యూటరైజ్డ్. సో సేకరించినటువంటి మొక్కల్ని జాగ్రత్తగా ప్రత్యేకమైనటువంటి అట్టముక్కల మీద అతికించి వాటికి ఏవి శిలీంధ్రాలు అంటే ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ సోకకుండా వాటిని కాస్త మెర్క్యూరీ క్లోరైడ్ లాంటి విష పదార్థాలని వాటి మీద చల్లి లేదా ఆ వేపర్ని అంటే వాయువుల్ని దాని మీదకి వదిలి ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో అరల్లాంటివి స్టీల్ అల్మారాల్లో వాటిని భద్రపరుస్తూ ఉంటారు. అలాంటి వాటిని ఆధునికంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు? కంప్యూటరైజ్ చేస్తున్నారు. దాన్ని డిజిటల్ హెర్బేరియం అని కూడా పిలుస్తారు. అసలు హెర్బేరియం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? టు స్టడీ ది వేరియస్ ప్లాంట్స్, రకరకాల మొక్కల గురించి అధ్యయనం చేయడము, అదేవిధంగా ఆ అధ్యయనం చేసినటువంటి పరిశోధన ఫలితాలని ఆ శాస్త్రీయ అధ్యయనాలని పెంపొందించడం కోసం, అదేవిధంగా అంతరించిపోతున్నటువంటి జాతులను సంరక్షించడము, వాటి విత్తనాలను, ఫలాలను, అదేవిధంగా విద్యార్థులు మరియు ప్రజలకు మొక్కల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడము. ఈ హెర్బేరియం కలెక్షన్తో పాటుగా మనం ఏం చేస్తామంటే అంతరించిపోతున్నటువంటి జాతులను కూడా సేకరిస్తాం. కాబట్టి దాంట్లో అంతర్లీనంగా ఇండైరెక్ట్గా మనకి ఏం మెసేజ్ వస్తుంది? గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ భూమి వేడెక్కడం ఫలితంగా మొక్కలు అంతరించిపోతున్నాయి, జీవులు అంతరించిపోతున్నాయనేటువంటి సందేశాన్ని ప్రజలకు అందిస్తూ, సో ఆ గ్లోబల్ వార్మింగ్ తగ్గడానికి మనం ఏమైతే కృషి చేయాలనేటువంటిది కూడాను మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. హెర్బేరియంని ఎలా తయారు చేస్తారు? మొట్టమొదటిగా మొక్కను సేకరించడము, దాన్ని ప్రెస్ చేయడము, ఎండించడము అంటే డ్రైయింగ్, అండ్ మౌంటింగ్ అంటే అట్ట మొక్క మీద దాన్ని అతికించడం మౌంటింగ్ అంటారు. అంటే కలెక్టింగ్ ది ప్లాంట్స్, ఒక మంచి మొక్కను, ఆరోగ్యవంతమైనటువంటి మొక్కను, ఆ జాతిని రిప్రజెంట్ చేసేటువంటిది, దానికి ప్రాతినిధ్యం వహిస్తుండేటువంటి మొక్కను, ఆరోగ్యవంతంగా ఉండేటువంటి మొక్కను సేకరించి దానిని ఎండించి తరువాత దానిని ఆ అట్టముక్క మీద అతికిస్తాం. ఈ సేకరించేటప్పుడు ఖచ్చితంగా ఏ ప్రదేశంలో సేకరించాము, ఏ రోజు సేకరించాము, సేకరించినటువంటి కర్త యొక్క పేరు, దాని నివాసము, దాని ఆకృతి, ఏవైనా ప్రత్యేకమైనటువంటి లక్షణాలు దాంట్లో ఉంటే కనుక అవన్నీ కూడాను మనము ఒక చిన్న లేబుల్ మాదిరిగా చిన్న అట్టముక్క మీద మనం రాయవలసి ఉంటుంది. స్పెసిమెన్ వీలైనంత వరకు కూడాను ఉదయం పూట కాస్త 6-6:30 ప్రాంతాల్లో పూర్తిగా చెమ్మగా తడిగా లేకుండా పూర్తిగా డ్రై కండిషన్ లేకుండా ఉండే సమయంలో దాన్ని మనము
సేకరించాలి. ఇక మొక్కను సేకరించడానికి కావాల్సినటువంటివి వస్తువులు ఏమేమి పక్కన చిత్రంలో మీరు చూస్తూ ఉన్నారు. ప్లాంట్ ప్రెస్, ప్లాస్టిక్ బ్యాగ్స్ ఆర్ నైలాన్ బ్యాగ్, గార్డెన్ సెకాటర్స్ ఆర్ ట్రోవెల్, స్మాల్ నోట్బుక్ అండ్ పెన్సిల్ అండ్ జ్యువెలర్స్ ట్యాగ్. మామూలుగా మనం ఆభరణాలకి ట్యాగ్ తగిలిస్తూ ఉంటాం కదా, అలాంటి ట్యాగ్ ఒకటి, దాని మీద ఆ డేటు అవన్నీ రాయడానికి. వీలైతే ఒక కెమెరా, ఆల్టిమీటర్, ఏ ఎత్తులో మనం తీసుకున్నాము, ఏ ఎత్తులో మనం సేకరించాము అనేటువంటిది ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎవరు, ఏ ప్రాంతీయమైనటువంటి ఎలా ఉంది ప్రాంతము, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం దాంట్లో పొందుపరిస్తే ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఉంటుంది. ఇక ప్రెస్సింగ్ అండ్ డ్రైయింగ్. సాధారణంగా ఇక్కడ చిత్రంలో చూపినట్టుగా మనము వార్తాపత్రికలు ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ న్యూస్ పేపర్స్లో ఆ మధ్యలో మడతల మధ్యలోన మొక్కల్ని బాగా విడదీసి పెట్టి వాటి మధ్యలో పెట్టి పైన బరువును లేదా ప్రెస్ బోర్డులో వాటిని బాగా గట్టిగా బిగించాలి. సో ప్లాంట్స్ మస్ట్ బీ క్లీన్ బిఫోర్ ప్రెస్సింగ్ అండ్ దే మస్ట్ ఆల్సో బీ పుట్ ఇన్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్ ఆర్ నైలాన్ బ్యాగ్. మనం ఎక్కడైనా ఫీల్డ్లో వాటిని సేకరించినప్పుడు, క్షేత్రంలో సేకరించినప్పుడు మనము మన ఉన్నటువంటి గమ్యస్థానానికి, కాలేజీకో లేదా ల్యాబ్కో వచ్చి వాటిని ప్రెస్ చేసే లోపల అవి వాడిపోకుండా ఉండడానికి ప్లాస్టిక్ బ్యాగ్స్లో కానీ నైలాన్ బ్యాగ్స్లో కానీ వాటిని టై చేసుకొని రావాలి. తర్వాత ఆ పేపర్ల మధ్యలో వాటిని, ఆ మొక్కల్ని బాగా విడదీసి పత్రాలన్నీ వెడల్పుగా ఒకదాని మీద ఓవర్లాప్ కాకోకుండా పెట్టాలి. చివరికి ఇవన్నీ కూడాను అన్ని పేపర్లో తెచ్చినటువంటివన్నీ పెట్టిన తర్వాత ఆ ప్రెస్లో, ప్లాంట్ ప్రెస్ అనేటువంటి 2 బోర్డులు ఉంటాయి, వాటి మధ్యలో అది పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసేసేయాలి. ప్రెస్ చేసి దాన్ని గట్టిగా టై చేసేస్తామన్నమాట. మొదటి 2 లేదా 3 రోజుల వరకు రోజు విడిచి రోజు కానీ లేదా రోజు కానీ ఈ పేపర్లని బయటికి తీసి వాటిని మరి పేపర్ని మారుస్తూ ఉంటాం. ఎందుకంటే we have to change the newspapers because sometimes if you leave the papers as it is, there are chances for the attack of ఫంగై అటాక్ కావడానికి, బ్యాక్టీరియా అటాక్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా వాటిని 2 రోజులకు 3 రోజులకు ఒకసారి బాగా వాటిని తీసి డ్రై చేసి తిరిగి అలాగే మరి ప్రెస్లో ఉంచేయాలి. ఒక 4-5 రోజుల తర్వాత అవి పూర్తిగా ఎండిపోయినాయని నిర్ధారణకు వచ్చిన తర్వాత మనం ప్రెస్ని అలాగే పెట్టేయచ్చు. ప్రెస్ చేయడానికి ఏమేమి మెటీరియల్స్ కావాలి? ప్లాంట్ ప్రెస్సు, న్యూస్ పేపరు, గ్రీస్ ప్రూఫ్ ఆర్ ఫ్లిమ్సీ పేపర్ ఫర్ డెలికేట్ స్ట్రక్చర్స్. కొన్ని మొక్కలు చాలా మృదువుగా ఉంటాయి, వాటికి గ్రీస్ పేపర్స్ లాంటివి యూస్ చేస్తాం. బ్లాటింగ్ పేపర్, అద్దుడు కాగితము, అండ్ కొర్రుగేటెడ్ కార్డ్, పెద్దదైనటువంటి అట్టముక్క నిర్దిష్టంగా ఉంటుంది. ఇక మౌంటింగ్, క్యాట్రిడ్జ్ పేపర్ అనేటువంటిది ప్రత్యేకంగా వస్తుంది. దాని మీద A3 సైజులో ఉండేటువంటి యాసిడ్ ఫ్రీగా ఉండేటువంటి పేపర్ మీద మనము ఈ సేకరించినటువంటి ఎండించినటువంటి మొక్కను బంక సహాయంతో, గ్లూ సహాయంతో యూ హ్యావ్ టు అటాచ్ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ గ్లూ అండ్ ఇఫ్ పాసిబుల్ యూ హ్యావ్ టు స్టిచ్ ఇట్ వెల్ టు దట్ హెర్బేరియం షీట్ యూజింగ్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ యువర్ థిక్ A3 cartridge paper. Arrange your specimen carefully, making sure that they represent the way the plant grows naturally. అంటే సహజంగా ఆ మొక్క ఎలా పెరుగుతోందో అలా విధంగానే మనకు కనపడుతూ ఉండాలి. ఇక దాని మీద ఆ హెర్బేరియం షీట్ మీద మనము లేబుల్ చేస్తాం. ఏ కాలేజీకి సంబంధించి, ఏ ల్యాబ్కి సంబంధించి, ఏ ప్రాజెక్టుకి సంబంధించి మనం ఈ హెర్బేరియం చేస్తున్నాము ఆ ప్రాజెక్ట్ నేమ్ పైన వస్తుంది. తర్వాత కుటుంబము తర్వాత స్థానికమైన శాస్త్రీయ నామం తర్వాత స్థానికమైనటువంటి నామం, తర్వాత సేకరించినటువంటి ఆయన పేరు, తర్వాత ఏ రోజు సేకరించినటువంటి స్థలము, అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నివాసం ఎలా ఉంది, ఆ మొక్క నివసిస్తున్నటువంటి స్థలం ఎలా ఉంది, మొక్క యొక్క ఆకృతి ఎలా ఉంది, అది బహువార్షికమా, గుల్మమా, పొదనా, వృక్షమా, లేదా నేల మీద ప్రాకుతూ ఉండేటువంటిదా, తర్వాత సేకరించేటువంటి మొక్కలో కూడాను సంపూర్ణంగా, చిన్న మొక్క అయితే సంపూర్ణంగా వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ, పుష్పాలు, పత్రాలు, కాయలు అవన్నీ ఉండాలి. పుష్పాలు అవి రాలిపోయేదైతే చిన్న ప్లాస్టిక్ బ్యాగుల్లో చేసి అదే షీట్ మీద మనం అటాచ్ చేయాలి. అలా చేసిన తర్వాత 29 x 42 సెంటీమీటర్స్ దాని మీద దాన్ని స్టిచ్ చేస్తాం.
స్టిచ్ చేస్తే ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత మౌంటింగ్ అయిపోయింది. లేబులింగ్, నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ విత్ విచ్ స్పెసిమన్ ప్లాంట్ అరిజినేటెడ్, నేమ్ ఆఫ్ ది ఫ్యామిలీ, బొటానికల్ నేమ్ ఆఫ్ ది ప్లాంట్, లోకల్ నేమ్, locality of collection, date of collection, habitat of the plant, field notes and collection number, name of the collector, filing and storing. ఇలా తెచ్చినటువంటి మొక్కల్ని అట్టల్ని ఆ హెర్బేరియం షీట్స్ అంతా కూడాను సేకరించి వాటిని తయారు చేసి మౌంటింగ్ చేసిన తర్వాత వాటన్నిటినీ కూడాను మంచి వాతావరణం ఉండేటువంటి స్టీల్ అల్మారాలో కానీ, స్టీల్ క్యాబినెట్స్లో కానీ, లేదా వుడెన్ క్యాబినెట్స్లో కానీ వాటన్నిటినీ కూడా ముందుగానే మెర్క్యూరీ క్లోరైడ్ పౌర్ చేసినటువంటి ఆ స్టీమ్ను పంపించినటువంటి శిలీంద్ర నాశకాలని, కీటక నాశకాలని మరియు బ్యాక్టీరియా నాశకాలని ఉపయోగించినటువంటి ప్రాంతంలో వాటిని భద్రపరుస్తామన్నమాట. ఓకే, సో ఇవి అన్నీ కూడాను ఇలా ఉంటాయి. ఇక రోల్ ఆఫ్ హెర్బేరియం కూడా మనకు తెలుసు. కొత్త మొక్కల్ని కనుక్కోవడము, ఉన్నటువంటి మొక్కలన్నీ కూడాను భద్రపరచడము, భావితరాల అధ్యయనానికి పనికొచ్చేలాగును చేయడము, అంతరించిపోతున్నటువంటి జాతులను ద ప్లాంట్స్ విచ్ ఆర్ అట్ దిస్ ఎడ్జ్ ఆఫ్ ఎక్స్టింక్ట్ దే విల్ బి ప్రొటెక్టెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మోనోగ్రాఫ్స్ అండ్ అదర్ థింగ్స్ హియర్ ఇన్ ది హెర్బేరియా. ఓకే, సో దీంతో పాటుగా ఈ వీడియోతో పాటుగా మీకు ఇంకొక చిన్న ఆన్లైన్ వీడియో కూడా, ఇంకొకటి యూట్యూబ్ వీడియో కూడా నేను అటాచ్ చేస్తాను. యూ ప్లీజ్ గో త్రూ ఇట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ రెస్పాండ్. ఓకే, థ్యాంక్ యూ.